ఇక కృష్ణా జిల్లా పోరంకిలో ఉర్జావీర్ శిక్షణ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈఈఎస్ఎల్ సహకారంతో ఉర్జావీర్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇంధన సామర్థ్య ఉపకరణాలు ఉర్జావీర్ ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2016లో మీరు ఒకసారి చూస్తే వరల్డ్ బ్యాంక్ అయితే ఏపీకి మొదటి ర్యాంకింగ్ ఇచ్చారు, మొదటి స్థానం ఇచ్చారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ పలు అవార్డులు వచ్చాయి, గుర్తింపులు వచ్చాయి. ఆ రోజే ఉజ్వల పథకాన్ని మొదటిసారిగా మన రాష్ట్రంలో పెట్టి 2,20,00,000 ఎల్ఈడి బల్బులు పంపిణీ చేశాం. ఎనర్జీ ఎఫిషియన్సీ ఫ్యాన్స్ అయితే 3,23,000 ఇచ్చాం. 1,48,000 ట్యూబ్ లైట్లు ఇచ్చాం. 26,59,000 ఎనర్జీ ఎఫిషియన్సీ వీధి లైట్లతో ఎక్కడికక్కడ దీన్ని కూడా సెన్సార్లు పెట్టి అన్ని గ్రామాల్లో వెలుగులు నింపింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. 68,171 నాన్ ఐఎస్ఐ పంప్ సెట్లని ఎనర్జీ ఎఫిషియెంట్ పంప్ సెట్గా కన్వర్ట్ చేశాం. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈఎస్ఎల్ చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి పూర్తిగా సహకరిస్తున్నారు. మనం ఒక యూనిట్ ఆదా చేస్తే 2 యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేసినట్టు అవుతుంది. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనకు కావాల్సింది కరెంటు కావాలి, మన అవసరాలు తీరాలి. అదే సమయంలో సమర్థవంతంగా కరెంటును ఉపయోగించుకోగలిగితే, కరెంటు ఆదా చేయగలిగితే ఈరోజు ఈ వాతావరణాన్ని కూడా పొల్యూషన్ కంట్రోల్ ఇవన్నీ చేసే పరిస్థితికి వస్తాం. అందుకే ఈరోజు మళ్ళీ ఒక మంచి కార్యక్రమానికి మనం పిలుపునిచ్చాం. ఈరోజు చూస్తే ఉర్జావీర్ మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. 1,00,000 మంది కావాలి. 15 రోజుల మునిపే మీకు పిలిపించారు. ఆన్లైన్లో ట్రైనింగ్ ఇచ్చారు. 12,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ట్రైనింగ్ తీసుకున్నారు. కొంతమంది ఆపరేషన్ కూడా స్టార్ట్ చేసేసారు. దీనివల్ల మనం చూస్తే దగ్గర 110 మంది ఇప్పుడు తీసుకుంటే ఎల్ఈడి బల్బులు కానీ ఫ్యాన్లు కానీ ఇవన్నీ చూసినప్పుడు కనీసం 2,500 నుంచి బాగా చేసుకుంటే 15,000 రూపాయలు అదనంగా మీకు ఆదాయం వస్తుంది. ఒకప్పుడు నేను చెప్పేవాడిని మా వాళ్ళందరూ కూడా ఇంకా ఆలోచించాలని. ఇప్పుడు నాకు ఒక నమ్మకం వచ్చింది. ఎకనామిక్గా మీరు చాలా తెలివైన వాళ్ళు. 3-4 వేల రూపాయలు వస్తుందంటే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్లోనే ట్రైనింగ్ కూడా తీసుకుని డెలివరీ కూడా పర్ఫెక్ట్గా చేసి నేరుగా బ్యాంకులో డబ్బులు కూడా తీసుకునే పరిస్థితికి వచ్చారు. మీరు ఎవ్వరి దగ్గర పోకుండా మీ ఇంటి దగ్గరే మీరు కూర్చుని డబ్బులు సంపాదించే మార్గం చూపిస్తారని నేను చెప్పాను. ఇది మొదటి మెట్టని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నిన్న మొన్న నేను ఒకటి చెప్పాను మీ అందరికీ, వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ కూడా చెప్పాను. ఇంట్లో కూర్చొని పనిచేసే ఆడబిడ్డలున్నారు. మీరు ఇంట్లో కూర్చొని ఒక 4-5 గంటలు మీకు సమయం దొరికినప్పుడు మీరు పనిచేయచ్చు. వాళ్ళకు అవసరమైనప్పుడు కాదు. రాబోయే రోజుల్లో మీరు చూస్తూ ఉంటే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వస్తుంది. ఎక్కడ కూర్చున్నా పని దొరికే అవకాశం వస్తుంది. ఒకప్పుడు ఇండస్ట్రీ ఉంటేనే పని వచ్చేది.